హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రితమ్మాస్ కిచెన్. ఆలూ మసాలా విత్ దోశ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది కదా అండి. రోడ్ సైడ్ మసాలా దోశ టేస్ట్ వచ్చేలా ఆలూ ఇంకా బఠానీతో టేస్టీగా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీని దోశలోకే కాకుండా రైస్ ఇంకా చపాతీలోకి తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. మిక్సీ జార్లో 4 లేదా 5 పచ్చిమిర్చిని వేసుకోండి. 4 ఎల్లిపాయలు, చిటికెడు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి బరకగా ఇలా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఆలుగడ్డలని ఉడకపెట్టి తొక్క తీసేసి మరీ మెత్తగా కాకుండా మీడియంగా స్మాష్ చేసేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. చిటికెడు ఆవాలు, జీలకర్ర, కట్ చేసిన ఉల్లిగడ్డలు అవి కొంచెం ఫ్రై అయ్యాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. నెక్స్ట్ పచ్చి బఠానీని వేసి కలుపుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా కొంచెం ఉడికాక దాంట్లో స్మాష్ చేసిన ఆలూని వేసి చిటికెడు పసుపు వేసి పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఆలూకి పట్టేలా ఒకసారి మొత్తం అంతా కలుపుకోండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అంతే, ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ దోశ కోసం స్టవ్ పైన దోశ ప్యాన్ని పెట్టి 1 కప్ పిండిని వేసి ఈవెన్గా ఇలా స్లోగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆయిల్ని పోసుకొని క్యారెట్ తురుము అండ్ అలాగే కట్ చేసిన ఆనియన్ని వేసుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న ఆలూ కర్రీని వేసి స్ప్రెడ్ చేసేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉంటుంది. దోశ కూడా సేమ్ రోడ్ సైడ్ దోశ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.